అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినన్ హాస్పిటల్. ఈరోజు జనరల్‌గా మనం ఎక్కువగా ఈ వింటర్ సీజన్‌లో ఈ కోల్డ్, కాఫ్ అట్లాగే ఇమ్యూనిటీ తగ్గిపోవడము, ఎక్కువగా జలుబు, దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నాం. ఎందుకు అంటే ఇక్కడ సీజనల్ వేరియేషన్ అనేది మనకి స్టార్ట్ అయింది. సో, దీంట్లో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ స్ప్రెడ్ అయినప్పుడు మనకి ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గనుక కోల్డ్ సివియర్‌గా రన్నింగ్ నోస్ ఉండడము, లేదా ఈ రన్నింగ్ నోస్ కూడా ఏంటంటే వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది, లేదా యెల్లోయిష్ కలర్ డిశ్చార్జ్, గ్రీనిష్ కలర్ డిశ్చార్జ్ ఇట్లా మనకి వేరియేషన్స్ ఉంటాయి. సో, ఈ రన్నింగ్ నోస్ ఉండడము, అట్లాగే నాజల్ బ్లాక్ ఉండడం, కొంతమందికి నాజల్ బ్లాక్ కూడా ఉంటుంది. అట్లాగే ఆయాసం అంటే బ్రెత్‌లెస్‌నెస్ అంటాము. సో, శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడము, అట్లాగే సివియర్ హెడ్‌ఏక్ ఉండడము, సో, దగ్గు సివియర్‌గా ఉండడము. సో, ఈ దగ్గులో కూడా మళ్ళీ తెమటతో కూడిన దగ్గు ఉంటుంది, అట్లాగే డ్రైగా కూడా ఉంటుంది. సో, ఇందులో 2 రకాలుగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, ఈ లక్షణాలతో పాటు టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. సో, కంపల్సరీగా ఈ కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళలో టెంపరేచర్ రైజ్ అవుతది. కొంతమందిలో టెంపరేచర్ లేకుండా కూడా నార్మల్‌గానే కోల్డ్ కాఫ్ కూడా ఉంటుంది. సో, ఈ లక్షణాలన్నీ మనం ఎక్కువగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో చూస్తూ ఉంటాము. సో, బాడీ పెయిన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో, వీళ్ళల్లో మనకి మెయిన్‌గా తీసుకోవాల్సింది ఏంటంటే ఇమ్యూనో మాడ్యులేటర్స్. సో, ఇమ్యూన్ బూస్టర్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడే మనం ఎక్కువగా ఈ వైరల్ అటాక్స్‌కి వాటికి గురవుతూ ఉంటాం. సో, అందుకనే ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే మెడిసిన్స్ గానీ, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే ఫుడ్స్ గానీ తీసుకుంటూ ఉండాలి. అట్లాగే ఎక్కువగా ఈ బయట పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్కువగా టెంపరేచర్‌కి అంటే ఈ కోల్డ్ క్లైమేట్‌కి డైరెక్ట్ ఎక్స్‌పోజర్ లేకుండా కొంచెం అంటే కొంచెం ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలనమాట. సో, వీటితో పాటు బయటకి వెళ్ళినా సరే కొంచెం మాస్క్ అనేది యూజ్ చేయడము. ఎక్కువ అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో, వాటికి ఎక్కువగా మనం ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. లైక్ ఆయుర్వేదంలో గనుక చూస్తూ ఉంటే గుడుచి అంటాము, అట్లాగే లక్ష్మీ విలాసరస్ అంటాము, అట్లాగే సీతోఫలాది చూర్ణం అని, తాలిసాది చూర్ణం అని ఇలా కొన్ని మెడిసిన్స్ అనేవి అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో, పేషెంట్ కండిషన్ బట్టి, వాళ్ళకున్న సింప్టమ్స్ బట్టి, వాళ్ళకి వచ్చిన కండిషన్ బట్టి మేము మెడిసిన్స్ అనేవి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో, రొటీన్‌గా తీసుకోవాలి అనుకుంటే గనక ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండడము, అట్లాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, ఎక్కువగా ఏం తీసుకున్నా సరే కొంచెం వేడివేడిగా కొంచెం వార్మ్‌గా ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటే ఫ్రీక్వెంట్‌గా మనకి ఎటువంటి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా అటాక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ డైలీ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు కొంచెం స్టీమ్ ఇన్హలేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. లైక్ పసుపు గానీ, లేకపోతే ఏమన్నా మెడికేటెడ్ హెర్బ్స్ గానీ, తులసి గానీ, ఇలాంటివి మింట్ లీవ్స్ గానీ, ఇలాంటివి వేసుకొని మనము స్టీమ్ ఇన్హలేషన్ అనేది తీసుకుంటే గనక శ్వాస తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ బ్రెత్‌లెస్‌నెస్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో, ఇంటర్నల్‌గా మెడిసిన్స్‌తో పాటు ఇట్లా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే మనం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు. సో, అయినా సరే ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవ్వకపోతే గనక అప్పుడు మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక ఒకసారి మా మెడినన్ హాస్పిటల్‌కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అవైలబుల్‌గా ఉంది. థాంక్ యూ.